హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోద్ గిరాల। ఈ వారం వీడియోస్ ఏమీ లేవు, ఏమి అంటే ఏ కుకింగ్ వీడియోలు ఏమీ లేవు। ఎందుకంటే నాకు చాలా కోపం వచ్చింది। చాలా కోపం అంటే కోపమే, ఇంకా చెప్పడం లేదు, చిన్నగా చెప్తున్నాను అనుకోకండి। ఎందుకంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు, ఒకవేళ చూడకపోతే ఈ వీడియో చూసి తెలుసుకోండి। లేదా ఇన్సిడెంట్ మాత్రం చాలా డిస్టర్బ్ చేసింది అబ్బా నన్ను। ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి। ఒక ఇండియన్ అయ్యి ఏమీ చేయలేకపోతున్నానే అని అనిపించే అంత బాధ, కోపం రెండు వచ్చేస్తున్నాయి। ఇది అసలు టాపిక్ ఏంటంటే, ఈ మధ్య బాగా సోషల్ మీడియా 2-3 రోజుల నుంచి తిరుగుతున్నది ఏంటంటే, ఒక 5th క్లాస్ అమ్మాయిని, అదే చిన్న పిల్ల, అమ్మాయి కాదు చిన్న పాపని, 8th క్లాస్ చదివే పిల్లలు, వాళ్ళు పిల్లలే, వాళ్ళని లైంగికంగా ఇబ్బంది పెట్టి, దాని తర్వాత అది ఇంట్లో తెలిసితేమని భయపడేసి, దాని తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తే అసలు విషయం తెలిసింది ఏంటి, వాళ్ళ పేరెంట్స్ కూడా దీనిలో ఉన్నారని। వాళ్ళ పేరెంట్స్ అంట ఆ పిల్లని, ఆ చిన్న పాపని చంపేసి రాయి కట్టి నెలలో వేసేయటం। అసలు ఏం జరుగుతుందో నాకేది అర్థం కాల। ఈ చిన్న పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియట్లేదు, మీకు అసలు తెలియదు। వాళ్ళు ఏదో గేమ్స్ ఆడుకుంటున్నారో ఏదో అనుకుంటున్నారు। వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మీకేమైనా తెలుస్తుందా? వాళ్ళు ఇంటికి వచ్చి ఫోన్ తీసుకొని ఏం చూస్తున్నారో మీకేమైనా తెలుస్తుందా? మీ పాటికి మీరు పనులు చేసుకునే ఆడవాళ్ళు, మీ పాటికి మీరు ఉద్యోగాలు పోయే మగవాళ్ళు ఫోన్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు। వాళ్ళు ఎంత ఏమి మంచిగా చేసేవాళ్ళు మంచిగా చేస్తున్నారు అబ్బా, చెడుగా చేసేవాళ్ళు చెడు ప్రయత్నాలే చేస్తున్నారు చిన్నపిల్లలు। మీకు ఏమి తెలుస్తుందైతే నాకైతే అర్థం కావట్లా। ఇంకా అది అసలు బాగా ఇబ్బంది పెట్టేస్తుంది। ఎందుకు ఇబ్బంది పెడుతుందంటే, చిన్న పిల్లలబ్బా, అసలు పేరెంట్స్ హెల్ప్ చేయడం ఏంది దానికి? ఆడపిల్లలు అదైతే ఇంకొక చిన్న పిల్లని ఒక 43 ఏళ్ల ముసలోడు, అంటే మిడిల్ ఏజ్ మనిషి చేశాడు। అది చేసి ఆ పిల్ల ఇప్పుడు ఐసీయూలో ఉంది। ఈ మధ్య జరుగుతుంది, మీకు తెలుసో తెలియదు అయితే నాకైతే తెలియదు। నాకైతే ఫోన్ తీసి సోషల్ మీడియా ఓపెన్ చేయగానే నాకు ఇయే కనిపిస్తున్నాయి। వాడు అసలు మనిషా పశువా? వాడు మన జనాల్లో తిరుగుతున్నాడు। అసలు మీరు ఆటన్నాయల్ని ఎందుకు ఉంచుతున్నారు, ఎందుకు బతికుంచుతున్నారు? అసలు ఆ పేరెంట్స్ వాళ్ళు హెల్ప్ చేశారు పిల్లని చంపేయడానికి। ఆ పిల్ల తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడుతుంటారు। ఇక్కడ ఈ చిన్న పాప, ఇది 4 ఏళ్ల పాపని వాడు చంపేయటం అంటే, అది వాడు చాలా చేయటం అంటే 43 ఏళ్ళు, 48, 43, 44 ఏళ్ళు వాడు మందు తాగిన మత్తులో వాడు చేసిన చెత్త పని। మళ్ళీ దానికి కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు, ఏంది మానవ మనిషి వాడు దరిద్రం చేస్తే వాడిని చంపేయాలి బ్రో, మామ బ్రో చంపేయాలి అంతే, దానికి మించి ఇంకో శిక్ష ఏం లేదు। నడి రోడ్డు మీద వాడిని చంపేయాలి। నడి రోడ్డు అంటే గుర్తొచ్చింది, నిన్న మొన్న 2 రోజులు వినుకొండలో ఒక మనిషిని రోడ్డు మీద ముక్కలు కొడుతున్నాడు, కూర్చొని ముక్కలు కొడుతున్నాడు। ఎట్టా చేతికి చెయ్యి తల తీసేసిపోతుంటే నడి రోడ్డు మీద అటు వెళ్ళేది ఇటు వచ్చేది ఉంటే మనుషులు దాన్ని పక్కన దాటుకొని వెళ్తున్నాడు, ఇంకోటి వీడియో తీస్తున్నాడు। ఏం మనుషులో మామూలు మనం? అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు। వాడు చంపేసి ముక్కలు కొడుతున్నాడు, ఎట్ట పడితే అట్ట కోసేస్తున్నాడు మనిషిని। బండి తీసుకొని గుద్దేలేరా వాడిని? లేకపోతే ఒక 10 మంది కలిసి వాడి మీద పోతే వాళ్ళకి ఏ కక్షలైనా ఉండని, వాడు మనిషే। వాడికి ఆ పాస్ట్ లో చదివినా ఏం జరిగినా ఒక మనిషి ప్రాణం మామ బ్రో, అది పోవటం మామూలు విషయం కాదు। అసలు మనం ఈ భూమి మీదకి వచ్చామంటే, అసలు ఒక మనిషి ప్రాణం వచ్చిందంటేనే అది వేరు। దాన్ని మనం ఎంత చులకనగా చూస్తున్నామంటే అంత చులకనగా వీడియోలు తీసేదేంది మామ బ్రో? నీకు అసలు అదేంటి, రాష్ట్రం అంటే వదిలేసావు, దేశాన్ని వదిలేసావు, అసలు కంప్లీట్ దేశాన్ని। మీకు అసలు ఎవరికి దేశం మీద భక్తి భావం ఏం లేదు। ఆగస్టు 15వ తారీఖు లేకపోతే జనవరి 26వ తారీఖు వచ్చినప్పుడు మాత్రమే దేశం గుర్తొచ్చింది, మధ్యలో ఎప్పుడు కుదరదు। అదే సినిమా వాళ్ళు ఆడబోయారు, అల్లు అర్జున్ గారు ఏమనుకోకండి, ఆయన గడ్డం చేసుకున్నందుకు సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు। ఏంది అసలు సోషల్ మీడియాలో ట్రెండ్ ఏంది? సినిమా వాళ్ళు కానీ రాజకీయ వాళ్ళు కానీ ఏమన్నా చేస్తే మీరు వైరల్ చేస్తుంటారు, కానీ ఇది ఒక మనిషికి ఎంత డిస్టర్బింగ్ అయిందంటే నాకు చాలా డిస్టర్బ్ అయిపోయింది।
ఇంకా ఏం చెప్పలేను. ఇంకా మీకు చెప్పాలంటే నాకు అసలు మాటలంటే మాట కాదు. మొన్న అంతెందుకు కువైట్లో ఆయన పాపం చిక్కుని ఏడుస్తా వీడియో పెట్టాడు మామ బ్రో. మొత్తానికైతే ఆయన వచ్చాడు కదా, నారా లోకేష్ గారు తీసుకొని వచ్చారు ఆయన్ని. ఎట్లా ఏదో ఎంబసీతో మాట్లాడి ఇక్కడ తీసుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ అదే వాళ్ళ భార్య పిల్లలు అతని హత్తుకున్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది మామ బ్రో, నాకు ఏడుపు వచ్చింది. మనం ఇదే దేశంలో ఉన్నాం మామ బ్రో, మనం ఇదే దేశంలో ఉన్నాం. నీ పక్కింట్లో ఏం జరుగుతున్నా కానీ నువ్వు పట్టించుకోకపోతే ఎలా? నీ రోడ్డు మీద జరుగుతుంటే నువ్వు పట్టించుకోకపోతే ఎలా? ఎలా అసలు వీడియో తీస్తున్నా? అసలు వీళ్ళకి శిక్ష అవసరం లేదు, చంపేయటమే. అంటే దీని మించి ఇంకా ఏముండదు. ఇంకా మీకు అవన్నీ తెలుసో తెలీదో నాకేం చెప్పాలి. రే మా బ్రో, నీకే చెప్తుంది, ఎవరికో కాదు, విను మామా బ్రో. నీకే ఈ ఫోన్, నా ఫోన్ చూసుకుంటా పాప్కార్న్ తింటా, లేకపోతే కూల్ డ్రింక్ తాగుతా, లేకపోతే టీవీలో ఏమన్నా చేసుకుంటా చూసా, మీ అందరికీ నేను చెప్తుంది. మన చుట్టుపక్కల జరుగుతుంది ఈ సమాజంలో. నీకు అది అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఈ దేశానికి మొన్నటికి మొన్న 2 జవాన్లు చంపేశారు కాశ్మీర్లో. మీకు అసలు తెలుసా ఆ సంగతి? నాకు తెలుసా? ఒకవేళ తెలుసుంటే వెల్ అండ్ గుడ్. ఏంటంటే మీరు పట్టించుకుంటున్నారు దేశంలో. నేను చెప్పిన ఏమి తెలియపోయినా, ఈ 4 టాపిక్లో ఏది తెలియపోయినా మీరు అసలు ఈ ఫోన్ చూసుకుంటా, లేకపోతే ఆ టీవీలో జబర్దస్తులు చూసుకుంటా, నవ్వుకుంటా, ఇంట్లో తిని తొంగుంటే మీ వల్ల దేశానికి ఏ రూపాయి కూడా పని లేదు. చచ్చిపోండి మిగిలితే. మీ వల్ల అసలు ఏ దేశానికి ఏమీ రూపాయలు లేదు. మీ ఊరిలో కానీ మీ అదేంటి రాష్ట్రంలో కానీ అసలు రాష్ట్రం గురించి పట్టించుకోవడం మానేసి గత 10 ఏళ్ళు అయిపోయింది నాకు తెలిసి. మీరు ఈ తెలుగు వాళ్ళు అనే సంగతి మర్చిపోయాం. దాని తర్వాత ఎక్కడో అమెరికాకి, ఇంగ్లాండ్కి, లేకపోతే జర్మనీకి, లేకపోతే ఈ కువైట్కి, లేకపోతే ఏంటి వెళ్తున్నారు ఇంకా మొత్తం దేశాలు ఏరుకొని. అసలు ఇండియాలో ఇన్ని జరుగుతున్నాయి, దీన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా. మిగతా మామ బ్రోలందరూ ఒకసారి ఇండియాలో ఏం జరుగుతుందో చూడండి మామ బ్రో. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కసారి పట్టించుకోండి ఇండియాని. ఇండియా దాకా వెళ్ళిపోతే అక్కడ జవాన్లు మన కోసం మామ బ్రో, మన కోసం ఇద్దరు జవాన్లు ప్రాణాలు వదిలిపెట్టారు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆడపిల్లల్ని తల్లిదండ్రుల్ని వదిలేసి అసలు ఏం చేస్తున్నాం? అసలు ఎంత డిస్టర్బెన్స్ అంటే, చిన్న పిల్లలు రా, మనుషుల పశువుల ఏమి చూస్తారా బిట్లు? పిల్లలకి ఆ బిట్లు చూపించేది. ఏమనుకోకండి గాయస్, ఇది నేను చెప్పాలి, మాట్లాడాలి, అందుకే చెప్తున్నాను. పిల్లలు బిట్లు చూస్తుంటే, చిన్నప్పుడు మనం ఉన్నాగా, మన వయసు, మన ఏజ్ లో టీవీలో ముద్దు సీను లేకపోతే నడువు సీన్ చూస్తేనే భయపడి పక్కెళ్ళిపోవాలి పేరెంట్స్ ఉంటే. అదే దాని ముందు తరంలో అసలు ఆ అమ్మాయి కాలు కనిపిస్తేనే, దాని ముందు మన అమ్మ నాన్న తరంలో కాలు కనిపిస్తేనే జ్యోతిలక్ష్మి వచ్చి డ్యాన్స్ చేస్తే ఆ సీను తీసేసేవాళ్ళు, లేకపోతే సినిమా తీసుకెళ్తే ఐటమ్ సాంగ్ వస్తే బయట తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు టీవీలో కాదు, నీ ఫోన్లోకి వచ్చేసినాయి. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు మామ బ్రో. నీ కొడుకు కావచ్చు, నీ మనవడు కావచ్చు, నీ మనవరాలు కావచ్చు, లేకపోతే నీ కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ పిల్లలు ఎవరైనా చాలా తప్పులు జరిగిపోతున్నాయి. చాలా అంటే చాలా తప్పులు జరిగిపోతున్నాయి. మీరు రేపొద్దున ఇదే మామ బ్రో, ఇదో మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఎవరికో జరిగిందని చెప్పి మీరు అనుకుంటున్నారు. రేపొద్దున అది నీ ఇంటి దాకా వచ్చింది. నీ ఇంటికి వచ్చినాక నీకు తెలిసింది ఆ బాధ. అందుకే ముందే జాగ్రత్తగా ఉండండి. ఫోన్లు ఇవ్వద్దు అనట్లేదు, కానీ వాళ్ళ ప్రైవసీని చెడగొట్టద్దు అనట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. లేకపోతే ఇలాగే అసలు 8 ఏళ్ల పిల్లోడికి అసలు ఆలోచన వచ్చిందంటే, ఆ కడుపుకు అన్నం తింటున్నారా పేరెంట్స్, లేకపోతే గడ్డి తింటున్నారా, లేకపోతే కుక్క పెంట తింటున్నారా? అసలు ఆలోచన లేదరా మీకు? వాడు తాగబోతాడు పిల్లని. మొన్న నార్త్ లో గుడ్డ లేకుండా ఆడపిల్లల్ని రోడ్డు మీద ఊరేగించారా? ఏం చేయాలి నాయన? మీరు మనుషులేనా? మనిషి జాతికి పుట్టినాలేనా? ఏమీ లేదు మా బ్రో. ఇంకోటి వచ్చి 24 గంటల అది మా కులమోడు కాదు కదా, ఇది మా కులమోడు కాదు కదా, ఇది జాతి. ఎంత సొసైటీ వచ్చినాక ఇంకా కులాలు మతాలు ఏంది మామ బ్రో?
నువ్వు ఇండియన్ అనే సంగతి గుర్తు పెట్టుకో మామ బ్రో. నువ్వు ఇండియన్వి. నువ్వు ఏ కులానికి సంబంధించినోడే కాదు. నేను నా కులానికి అసలు నేను చాలా ఆపోజిట్. నేను ఇండియన్ అని మాట్లాడతాను. నేను ఒక ఇండియన్ని. ఈ భారతదేశంలో పుట్టాను. నేను నా తల్లికి పుట్టాను కాబట్టి నా తల్లికి నా జన్మ భూమికి నేను రెస్పెక్ట్ ఇస్తా. అలా ఉండండి. మనం కొలపాడు కాకపోతే పట్టించుకోరా మిగతాయి? పట్టించుకోవాలి మామ బ్రో. మన దేశం మనం అనుకొని తిరగండి, బతకండి మామ బ్రో. దీనికి మించి నేను ఎప్పుడు చెప్పలేదు. ఇదిగో మామ బ్రో, మీకోసమే చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి మీరు షేర్ చేస్తారో, లైక్ చేస్తారో, కామెంట్ చేస్తారో, లేకపోతే బూతులతో నన్ను చేస్తున్నారు నాకైతే తెలీదు. ఇది మాత్రం ఖచ్చితంగా చాలా తప్పు. కొంచెం ఈ వీడియో అయిపోయినాక ఒక్కసారి ఆలోచించండి. ఓకే, నేను మీ ప్రమోద్ వగిరాల చెప్తున్నాను, రాసుకోండి. అలాగే ఇంత చెప్పావు కదరా, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. మామ బ్రో, దీనిలో తప్పులేదు. నేను ఏం చేస్తున్నానంటే నా తమ్ముళ్ళకి, నా అన్నలకి, లేదా నా అల్లుళ్ళకి, పిల్లలకి, చిన్నపిల్లలందరికీ మనం ఇండియన్స్, తర్వాత మనం ఎలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఉమెన్ కాదు, లేకపోతే దేశానికి కాదు, లేకపోతే నీ ఇంట్లో ఫ్యామిలీకి కాదు, ఎవరికైనా ఎలా ఉండాలని చెప్పి నేను చిన్నపిల్లలకి, మీరు నా గురించి తెలిస్తే ఖచ్చితంగా తెలుస్తుంటే మాత్రం నేను ఎందుకు చెప్తున్నాననేది తెలిసితే నేను మాత్రం చిన్నపిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇది తెలియాలని చెప్పి నేను అన్ని చెప్తా వస్తుంటాను. అరే ఇది మంచి, ఇది చెడు, ఇది కాదు, అది అవును అని. చిన్న వయసు నుంచి, చిన్న జనరేషన్, ఇప్పుడు ఒక జనరేషన్ అయిపోయి మళ్ళీ ఇంకో జనరేషన్ వచ్చారు పిల్లలు. వాళ్ళకు కూడా దేశం గురించి అయినా, లేకపోతే ఇంట్లో వాళ్ళ గురించి అయినా, లేకపోతే ఉమెన్ గురించి అయినా, లేకపోతే బెగ్గర్స్ గురించి, ఎవరి గురించి అయినా నేనైతే ఎడ్యుకేట్ చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు అని చెప్పి మాత్రం అని అడిగితే నా దగ్గర ఉన్న సమాధానం అయితే అదే మామ బ్రో, నేనైతే ఖచ్చితంగా చేస్తాను. నేను ఫోన్లు ఇస్తాను, నేను విషయాలు చెప్తాను, నేను అన్ని చెప్తాను. కానీ వాళ్ళు ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నారనేది మనకి మాత్రం ఎవరికి తెలియదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నేను చెప్పేదానికి నా తమ్ముళ్ళు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, వీళ్ళైతే మాత్రం తప్పు చెయ్యట్లేదు. వీళ్ళైతే చాలా కరెక్ట్ గా ఉన్నారు. అది మాత్రం నేను గుండెల మీద చేసుకొని ఖచ్చితంగా చెప్తా మామ బ్రో. ఏమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు ఆట వస్తువులు అయితే కాదు. ఆడవాళ్ళు ఆట వస్తువులు అయితే కాదు. ఖచ్చితంగా ఆడవాళ్ళని, అది మన అమ్మ, అక్క, చెల్లి, పిన్ని, వదిన, అమ్మమ్మ, నాయనమ్మ, అందరూ స్త్రీలే. ప్రతి ఒక్కరు, మన భార్య కూడా మన స్త్రీనే. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనకుంది. వాళ్ళు ఖచ్చితంగా చూసుకోండి. దాని తర్వాత వేరే దేశాలు వెళ్ళి విరుక్కుపోయిన వాళ్ళని కూడా కొంచెం అర్థం చేసుకొని అక్కడ ఉండే వాళ్ళని ప్లీజ్. ఎందుకంటే నేను ఇంకా దీనికి చెప్పలేను, నా వల్ల కావట్లేదు. ప్లీజ్ మన దేశానికి మాత్రం ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే మనం ఉంటున్న ప్లేస్కి రెస్పెక్ట్ ఇవ్వండి, మన తల్లికి రెస్పెక్ట్ ఇవ్వండి. అంతే మామ బ్రో, బాయ్, జై హింద్.